ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడము, మరొక వ్యక్తి వివాహం అవ్వకపోవడము, మరో వ్యక్తి అప్పులు ఊబుల్లో కురుక్కుపోవడము, అదేవిధంగా మరి కొంతమందికి సంతానం లేకపోవడం కావచ్చు. కొంతమంది ఏదైనా కర్మాగారం ప్రారంభించేది ముందుకు వెళ్ళకపోవడము, వ్యాపారాల్లో ఇబ్బంది కలగడము, శత్రు బాధలు, అదేవిధంగా మానసికంగా ఏదో ఒక రుగ్మతతోని అనారోగ్యంతో ఏదో రుగ్మతతోని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ అసలు మనకు ఎందుకు కలుగుతాయి అంటే, మనకు జ్యోతిష్శాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మనము పూర్వజన్మలలో చేసినటువంటి కర్మని అనుభవిస్తుంటాం. కర్మ అంటే అది మంచిదే అయి ఉంటుంది, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టినటువంటిది అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక చక్కటి వాహనం కొనుక్కున్నాడు, చక్కటి భర్త వచ్చింది, లేదా భర్త వచ్చాడు, లేకపోతే భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారి ద్వారానే హింసపడుతున్నారు అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఏదో చేసుకున్నటువంటి కర్మ అనుభవిస్తున్నారు. అయితే మనకి జ్యోతిష్శాస్త్రంలో పూర్వజన్మల్లో ఏమిటి, అసలు మీరెవరు, పూర్వజన్మలో ఎందుకు ఈ కర్మను అనుభవిస్తున్నారు, దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది జ్యోతిష్శాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ప్రతి లగ్నాన్ని ఆ రాశిని బట్టి ఇన్ జనరల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే, మీరు జన్మించినటువంటి సమయం ఆధారంగా మీ పర్సనల్ చార్ట్లో నవగ్రహాలు లగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా గురువుని శనిని, అంటే గురువు అంటే జీవకారకుడు, అంటే జీవుడి యొక్క ప్రయాణం, శని అనగా కర్మకారకుడు యొక్క ప్రయాణాన్ని, అవి పాస్ట్ లైఫ్స్ అంటే అవి వెనక రాసుల్లో ఉన్నటువంటి స్థితిని తీసుకొని ఏ ఏ గ్రహాలు ఎలా స్థితి పొందాయో తీసుకొని దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ ద్వారా పలానా పోయిన జన్మలో మీరు పలానా రాజుగా పుట్టారు, లేకపోతే పోయిన జన్మలో మీరు పలానా జన్మెత్తి అక్కడ అది అనుభవించారు, ఆ యొక్క బ్యాలెన్స్ కర్మే ఈ జన్మలోకి ఇలా వచ్చింది అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇది పర్సనల్ చార్ట్ రీడింగ్ అయితే, ఇన్ జనరల్గా నాకు తెలియదండి, కేవలం లగ్నమే తెలుసు, రాశి తెలుసు అంటూ ఉంటారు. వారికి కూడా మనము వారు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే ఏం చేసి ఉంటారు, వాళ్ళు ఎందుకు పాపం ఇప్పుడు ఈ జన్మలో ఇంత బాధపడుతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడినండి, నేను ఎవ్వరికీ హాని చేయను, నేను రోజు మంచి కర్మలే చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు ఇబ్బంది అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే మీరు ఈ జన్మలో చేసేటువంటిది కాదు, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ జన్మలో చేసేటువంటి సత్కర్మలు ఖచ్చితంగా వచ్చే జన్మలో మంచి గతులే ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి గరుడ పురాణంగా ఇవన్నీ ఏం చెప్తాయంటే, మనిషి మనిషిగానే జన్మించాలని రూల్ లేదు. గంధర్వుడుగా జన్మించవచ్చు, దేవతలుగా జన్మించవచ్చు, పైలోకాలకి వెళ్ళి, లేదు చేసినటువంటి బ్యాడ్ కర్మాల ద్వారా కింద లోకాలకి, అతల వితల సుతల తలాతల అంటూ ఉంటారు, అలా కింద లోకాలకు కూడా వారు ఆ వ్యక్తి జన్మించవచ్చు. అయితే ఇక్కడ మనం ఎవరు, ఏ లగ్నం వారు, ఆ లగ్నం తెలియనటువంటి వారు, ఏ రాశి వారు ఎటువంటి కర్మ వల్ల ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అది గోసేవ పరంగా చేసుకోవచ్చు, లేనట్లయితే నామస్మరణ ద్వారా చేసుకోవచ్చు. మీకున్నటువంటి 6వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి ఎవరు అని తీసుకొని దాన్ని బట్టి ఎటువంటి దానమైనా ఇచ్చి ఆ కర్మను తొలగించుకోవచ్చు. మరియు ఇవేవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారే నా ద్వారా పలికిస్తుందని చెప్పి భావిస్తూ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి భావిస్తూ, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క జీవితాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ఇక 5వ లగ్నం అయినటువంటి సింహలగ్నము. ఈ యొక్క సింహలగ్నంలో చూసుకోవచ్చు, లేదంటే నాకు లగ్నం తెలియదు, కేవలం రాశి మాత్రమే తెలుసు, సింహరాశి అంటూ ఉంటారు అనుకునేటువంటి వారు కూడా ఈ యొక్క పరిహార మార్గాన్ని తెలుసుకొని పాటించి మీరు ముక్తిని పొందవచ్చు.
అదే సింహరాశిలో మీకు నక్షత్రాలు కూడా ఉంటాయి. మఖ, పుబ్బ, దాన్నే పూర్వ పాల్గొని అని కూడా అంటారు. ఉత్తర, 1వ పాదం, ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అయితే మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ జన్మలో ఏదైతే అనుభవిస్తున్నామో పాస్ట్ లైఫ్ కర్మ ద్వారా, పాస్ట్ లైఫ్లో మనం తెలియకుండా చేసినటువంటి కర్మ ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన మంత్ర యాక్టివిటీ ఇట్లాంటి విషయాలు మనం మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా కర్మ తొలగిపోతుంది. సర్వసాధారణంగా దీన్ని భృగునాడి ఆస్ట్రాలజీలో పర్సనల్ చార్ట్ తీసుకొని ఏం చేస్తారంటే, జీవుడు అంటే గురుగ్రహాన్ని తీసుకొని, అలాగే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ఉన్నటువంటి స్థితిని చూసి అక్కడి నుంచి వెనక రాసుల్లో వేసుకున్నట్లయితే అది ఏ గ్రహాలతోని, ఏ రాసులతోని, వేటితో సంబంధాలు కలిగి ఉంది అనేటువంటిది ఒక లెక్క తీసుకొని, ఈ జన్మలో పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కొన్ని శుభకర్మల వల్ల ఈ చక్కటి అనుభవిస్తున్నాడు, కొన్ని పాపకర్మల వల్ల ఇటువంటి ఇబ్బంది పడుతున్నాడు, కాబట్టి దీనికి పరిహారం చేసుకోవాలని ఉంటుంది. అది ఎలా అయితే జీవుడు కర్మకారకుడైనటువంటి శని గురువుల యొక్క స్థితిని బట్టి చెప్తామో, అదేవిధంగా పరాశర పద్ధతిలో కూడా లగ్నాన్ని బట్టి, లగ్నం తర్వాత ఇంకా చంద్రరాశి కాబట్టి రాశిని బట్టి కూడా చూసుకోవచ్చు. లగ్నం ఈజ్ జీవుడు, దీని వెనక రాశుల్లో వేసుకుంటే పాస్ట్ లైఫ్, ఎందుకంటే ఒక్కొక్క జన్మ ఒక్కొక్క లైఫ్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ పాస్ట్ లైఫ్లో అసలు మీరు ఏం చేసి ఉంటారు అని చెప్పి చూసుకున్నట్లయితే, పాస్ట్ లైఫ్లో మీరు కొన్ని గైడింగ్ రిలేటెడ్ కర్మల్లో ఉంటారు. అంటే ఎవరికైనా సరే ఒక మంచి చెప్పడం కానీ, మంచి చేయడం కానీ. ఇందులో ఏమవుతుంటుందంటే, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే రాగద్వేషాలకు పోయి మిస్గైడ్ చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మిస్గైడ్ అవుద్ది కొన్ని అజ్ఞానంలోనో కోపంతోనో ఏదో ఒకటి. అలా మిస్గైడ్ చేసినటువంటి కర్మ తొలగించుకోవడానికే సింహలగ్నంలో కానీ సింహరాశిలో కానీ జన్మించిన వారు ఇప్పుడు ఈ జన్మలో కొంతమందికి సరైనటువంటి గైడింగ్ ఇస్తూ ఆ కర్మలు తొలగించుకుంటారు. అందుకే వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళ ధనయోగాలు అన్నీ కూడా సింహలగ్నంలో జన్మించిన వారికి ఈ గైడింగ్ రూపైన ధనయోగాలే ఉంటాయి. ఎందుకు? వాళ్ళు ఆ వృత్తుల్లో ఉండాలి, ఆ వృత్తుల్లోనే వాళ్ళు సస్టైన్ అవ్వాలి, ఆ వృత్తుల్లోనే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి అందుకని ఏమవుతుంటుంది, సింహలగ్నం వారికి ముఖ్యంగా ఎప్పుడైతే వీరు పాస్ట్ లైఫ్లో నేను తెలిసో తెలియకో ఒక 100 మందికి, ఉదాహరణకు 1,00,000 మందికి మంచి గైడింగ్ ఇచ్చిన, అందులో ఒక 10 మందికి మిస్గైడ్ చేసాం మనం, ఏదో కొంత కోపం మీద, ఏదో మొత్తం మీద, అది కర్మ రూపంలోకి వస్తూ ఉంటుంది. ఈ మిగతా 1,00,000 మందికి చేసిన శుభకర్మల ద్వారా అది మళ్ళీ మంచి అనుభవిస్తూ ఉంటాం. దాని ద్వారా మనం భగవత్ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. ఎందుకంటే గురువు గైడింగ్కి కారకుడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం చాలా చక్కగా ఉంటుంది వీళ్ళకి, పంచమ అధిపతి అవ్వడం వల్ల సర్వసాధారణంగా సింహం వారికి. కానీ ఇక్కడ ఏమిటంటే విషయం మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఆ కర్మ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ దాంట్లో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల ఏమిటి, కొంత మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళతో ఈ జన్మలో కొంత శత్రుత్వాలు ఏర్పడడం కానివ్వండి, అలాగే కొంత బ్రాహ్మణ్స్తో కానీ, లేకపోతే ఏదైనా పురోహితులతో కానీ ఏదైనా ఒక చిన్న శత్రుత్వం ఏర్పడడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అయితే సేమ్ అలాగే అనుభవించాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి సరైనటువంటి ప్రొఫెషన్లో సరైనటువంటి స్టెబిలిటీ లేదని కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సింహలగ్నంలో జన్మించినటువంటి వారు. ఎందుకు? అదేం చేస్తుందంటే ఆ కర్మ ప్రొఫెషన్ మీదకి తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు కర్మ ఎప్పుడు కూడా ఒక రూపంలోనే రావాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. సరైన గైడింగ్ లేకపోయేసరికి ఒకటి చదువుతారు, ఇంకో దానిలో ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ప్రొఫెషన్ రిలేటెడ్గా. అయితే మీరు వేటిని దానంగా ఇస్తే ఫస్ట్ మీరు దీని నుంచి బయటపడతారు అంటే, తెల్ల నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు కాదండి, బాగా అర్థం చేసుకుని. నేను నల్లవి చెప్పబోయి తెల్లవి చెప్తున్నానేమో అనుకోకండి. తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, అది మీరు చక్కగా బ్లౌజ్ పీస్ అవ్వచ్చు, టవల్ అయినా కానివ్వండి, పంచైనా కానివ్వండి, కేజీంబావు తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము శనివారం నాడు మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో పురోహితుడికి దానంగా ఇవ్వండి. ఎన్నిసార్లు ఇవ్వాలి? మీకు ఇష్టం వచ్చిన ఎన్నిసార్లు ఇవ్వండి. నాకు స్తోమత ఉందండి, నేను ప్రతి వారం ఇస్తాను, ఇవ్వండి. లేదంటే ప్రతి నెల ఇస్తాను, ఇవ్వండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వగలనండి, ఇవ్వండి. మీ కర్మ తొలగుతూ ఉంటుంది. అలాగే మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి దగ్గరలో చాలా ఆలయాలు ఉంటాయి. దేవి అమ్మవారి ఆలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, కాళికాదేవి ఆలయం కావచ్చు. వాటిల్లో నూనె 1 కేజీ నూనె తీసుకొని దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వండి. మీరు చూస్తారు అక్కడి నుంచి మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతూ వస్తుందని. ఎందుకంటే ఇక్కడ ఇదంతా ఏం జరుగుతుందంటే పాస్ట్ లైఫ్ కర్మను తొలగిస్తూ ఉంటుంది ఇది. అలాగే మీకు దగ్గరలో గోవులు కనుక ఉన్నట్లయితే గోవులకి పిడికెడు బెల్లం తినిపించండి. పిడికెడు బెల్లం తినిపిస్తూ
రోజు తినిపించాలా, వారానికి శనివారానికి ఒకసారి తినిపించాలంటే అది మీ ఓపిక. అయితే అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకు తినిపించాలి. మరి ఈ యొక్క జన్మలో ఏది నిత్యదేవతార్చనగా మార్చుకోవాలి, ఏ నామస్మరణ, అమ్మవారి నామస్మరణలో ఏ నామస్మరణ ఎక్కువగా చేసుకుంటే మీకు ఈ జన్మలో ప్రొఫెషన్ రిలేటెడ్గా ఎదుగుదల ఉంటుంది, పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలితాన్ని ఏ రకంగా దూరం చేసుకోవచ్చు అంటే, ఒకటి మీరు దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్లో చేసిన గైడింగ్ నుంచి వచ్చినటువంటి కర్మ, ఇది గుర్తుపెట్టుకోండి. దాని ద్వారా ఏమవుతుంటుంది, మనకి ప్రొఫెషన్ గైడింగ్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఎక్కువగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడం నేర్చుకోవాలి. మీరు చదవలేమండి, వినండి కనీసం రోజు. అలాగే లలితా సహస్రనామాల్లో మొదటి నామం మీకు చక్కగా పనిచేస్తుంది. ఏమిటది? మొదటి ఫస్ట్ లైన్ 3 నామాలతో కూడి ఉంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. దీని యొక్క అర్థం కూడా తెలుసుకుని, శ్రీమాత అంటే అందరిలో ఉన్నటువంటి తల్లితనం ఏదైతే ఉందో, మదర్లీ నేచర్ ఏదైతే ఉందో అది అమ్మవారు. తల్లిగా ఉంది అమ్మవారు. శ్రీ మహారాజ్ఞి అంటే రాణులకే రాణి అయి ఉంది అమ్మవారు. మహారాణి అంటే ఏంటంటే రాణులకే రాణి, ఉట్టి రాణి కాదు, మహారాణి అయి ఉండి. శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తుంది ఈ యొక్క విశ్వాన్ని మొత్తము కూడా, ఈ అన్ని బ్రహ్మాండాలన్నింటినీ కూడా. అప్పుడేమవుతుంది, అమ్మవారు ఈ యొక్క విశ్వంలో ఉన్న ప్రతి దాన్ని తానే పరిపాలిస్తుంది అనేటువంటి ఒక ఇది మీకు ఎప్పుడైతే తెలుస్తుందో, జరుగుతున్న ప్రతి కర్మ, జరుగుతున్న ప్రతిదీ కూడా తన యొక్క లీల అనేటువంటి మీకు ఎప్పుడైతే స్ఫురణలోకి వస్తూ ఉంటుందో, ఈ మంత్రాన్ని రోజు గంటకి తక్కువ కాకుండా గంటకి ఎక్కువే చేసినట్లయితే మీ యొక్క జీవితంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ తొలగిపోతుంది. అదేవిధంగా ఈ లైఫ్లో మీకు అవి తొలగిపోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం ద్వారా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః.